గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టుపై సుమారుగా 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క డిజైన్కు కేంద్రం అనుమతి లేదు అంటూ తాజాగా నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఒక సంచలన కామెంట్స్ చేశారు. మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఈ విమర్శల్ని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కానీ కొన్ని ఆధారాలతో సహా బయటపడడంతో బీఆర్ఎస్ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఉంది. పర్టికులర్గా మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కూడా చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని పిల్లలు కుంగిపోవడం, తర్వాత ఈరోజు చలో మేడిగడ్డ అంటూ కేటీఆర్ అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ అవినీతికి కారకులెవరు, అసలు నిజంగా అవినీతి జరిగిందా, అయితే ఎవరిని తప్పుపట్టాలి, ఈ అంశానికి సంబంధించి ఇవాళ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగులు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు వెంటపాటి పుల్లారావు గారు, మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే మరొక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్తే. నమస్కారం అండి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం గతంలో చాలాసార్లు చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం పుల్లారావు గారు. అయితే ఇప్పుడు ఇది పూర్తిగా ఎందుకు పనికిరాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టిపాడేస్తోంది. లేదు చిన్నపాటి లోపాలను సరిదిద్దుకుంటే సరిపోతుంది, ప్రపంచంలో ఎక్కడా జరిగినట్టు ఇక్కడ మాత్రమే తప్పిదం జరిగినట్టు దీన్ని భూతద్దంలోంచి చూపించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ బీఆర్ఎస్ చేస్తోంది. మరొక పక్క బీజేపీ ఏమంటుందంటే ఈ రెండు కూడా పరస్పర అవగాహనతో కాంప్రమైజ్ అయిపోయాయి, స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తుంది. ఏంటి ఫ్యాక్ట్ ఏంటి? ఒకటి, మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో ఒక మాట అన్నారు, ఇది ఎంత ఎవరిది తప్పు, ఎవరు భారం తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ మీరు అన్నారు కదా, దీనికి పర్మిషనే లేదన్నారా లేదా? అన్నారు కదండి. అవును అన్నారు కదా. అవును. హలో, అవును పుల్లారావు గారు. వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టే టైంలో వాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారా? అసలు ఎవరైనా ఈ స్టేట్ ఈ గవర్నమెంట్ వదిలేయండి, వాళ్ళకి పర్మిషన్ లేదని వెంటనే బ్యాన్ ఆర్డర్ ఇచ్చి ఆఫ్ చేయరు కదా. ఎందుకు చేయలేదు? ఉదాహరణగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇస్తే కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయరా? ఒక కూని ఆఫ్ చేయరా? ఒక గూండాని పట్టుకోరా? కంప్లైంట్ లేదు కదా వాడి మీద అంటారా? ఇవాళ వెస్ట్ బెంగాల్లో మనం చూసేది ఏంటి? గవర్నమెంట్ ఏమన్నారు, ఆ షాజహాన్ అనేవాడిది వాడి మీద కంప్లైంట్స్ లేవు కదా, పోలీస్ స్టేషన్లో ఎవరు రాలేదు కదా, నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు ఎస్పీ. అంటే అన్నీ తెలుస్తూ భయపడి వాడేం చేయలేదు. అలాగే ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీగా స్టేట్ గవర్నమెంట్ ఎవరైతే రెస్పాన్సిబుల్లో ఈ డ్యామ్ క్లియరెన్స్ ఇవ్వడానికి వాళ్ళకి చాలా పూచి ఉన్నారు. వాళ్ళు ఎందుకు అసలు అలారం రేస్ చేయలేదు? అసలు పర్మిషన్ లేకుండా ఎలా కడుతున్నావు? డిజైన్ అది కరెక్ట్ అయితే పర్మిషన్ అడగాల. ఒకటి, పర్మిషన్ అడగాలి, ఎందుకంటే ఏదో రూల్స్ ప్రకారంగా రివర్ వాటర్స్ అన్నిటికీ పర్మిషన్ తీసుకోవాలి. రెండు, డ్యామ్ సేఫ్టీ ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు తీసుకున్నారా లేదా వేరే, నువ్వు ఎందుకు తెలిసి ఎందుకు ఊరుకున్నావు? కానీ ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది కదా పుల్లారావు గారు. ఒకటి, అక్కడ వాళ్ళకు చూపించినటువంటి డిజైన్ వేరు, ఇక్కడ వీళ్ళు కట్టిన డిజైన్ మరొకటి అయితే డెఫినెట్గా అలాంటి అవకాశం కూడా ఉంది కదా. అవునా, పూర్తిగా వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలి కదా. ఇన్స్పెక్ట్ చేసి ఆన్ గోయింగ్ వర్క్కి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ప్రతి సంవత్సరం ఒకసారి క్లియరెన్స్ ఇస్తారు, ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా, పద్ధతులు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. అది కూడా తప్పు. సెకండ్ పాయింట్ ఏంటంటే మన దేశంలో ఒకనప్పుడు 52లో స్టార్ట్ అయినప్పుడు దేశంలో ఫుడ్ షార్టేజ్ ఉండేది. ఫస్ట్ 5-year ప్లాన్ 52 నుంచి 57, 57 నుంచి 62కి ఇరిగేషన్ మీద ఫోకస్ చేశారు. సో చాలా డ్యామ్స్ ఆ సమయంలో వచ్చినాయి. అప్పటి నుంచి ఫుడ్ ప్రాబ్లం 70 నుంచి తగ్గిపోతా వచ్చింది. ఇవాళ దేశంలో అసలు ఫుడ్ గ్రెయిన్ ప్రాబ్లం లేదు. సంవత్సరానికి సర్ప్లస్ 4-5 కోట్లు 6 కోట్లు గింజలు ఉన్నాయి, తిండి గింజలు సర్ప్లస్. అలాంటి సమయంలో ఇంకా ఈ కన్స్ట్రక్ట్ చేసేది విశేషంగా 1,00,000 కోట్లకి 2,00,000 కోట్లకి ఇది కూడా ఆలోచించుకోవాలి. ఈ వాటర్కి హై వాల్యూ క్రాప్స్ పెట్టకుండా ఏదైతే మార్కెట్ లేని క్రాప్స్ పెడుతున్నారు, రైస్కి మార్కెట్ లేదు కదా, రైస్కి మార్కెట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పప్పుకు మార్కెట్ ఉన్నది, ఆయిల్ సీడ్స్కి మార్కెట్ ఉన్నది, అది ఎవరు రైసు వీట్ వేసి మీరు కొనాలంటున్నారు. ఎంత మొత్తం ఈకనామిక్స్ అంతా టాప్సీ చదివి మీరు అనవసరంగా పెద్ద డ్యామ్ కడుతున్నారు.
పోనీ ఆ డ్యామ్ పెట్టాక నీరు హై వాల్యూ చేస్తారా? పోనీ ఒక సిటీకి సప్లైకా, ఒక ఇండస్ట్రీకి సప్లైయా? ఏ పంటలు అయితే మార్కెట్ లేవో ఆ పంటలు పండిస్తున్నారు. చూడండి ఈ సర్కిల్ అంతా ఎలా వెళ్తుందో. నువ్వు చేసి డ్యామ్ పెట్టావు, అది తప్పు డ్యామ్ అంటున్నావు, తప్పు క్రాప్ ఇచ్చావు, మరి లాభం ఏంటి? సో అందువల్ల చాలా ఇది ఎకనామిక్ మిస్టేక్స్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ చేశారు, ఇంజనీరింగ్ మిస్టేక్స్ చేశారు. ఎన్నో వాచ్ డాగ్స్ ఉన్నాయి గవర్నమెంట్లో. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సివిల్ సర్వెంట్స్. ఒక్క ఆఫీసర్ తప్పని ఎందుకు చెప్పలేదు? మనకి సివిల్ సర్వెంట్స్ తెలంగాణ నిండా ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఓ మినిస్టరు ఏదో డ్యామ్ పెట్టేద్దామంటే అది నో అనాలి. ప్రతి ఫైల్ మీద 2 సార్లు రిఫ్యూజ్ చేయాలి. ఒక ఫైల్ వచ్చింది కాళేశ్వరం మీ దగ్గరికి, సెక్రటరీ ఇది కట్టకూడదండి, పర్మిషన్ లేవని పైకి పంపిస్తాడు. మినిస్టరు ఓవర్ రూల్ చేయొచ్చు, నో నేను ఆర్డర్ ఇస్తున్నాను. మళ్ళీ 2వ సారి కూడా ఆఫీసర్ పెట్టాలి. అది సివిల్ సర్వీస్ ఉన్న రూలు కాండక్ట్. అది చేశారా? ఎవరు చేయలేదే. సో మీరు అడిగే ఫెయిలియరు, మొత్తం ఫెయిలియర్ ప్రతి వర్గం చేశారు. కరెక్టే, బీజేపీ కాంగ్రెస్ అంటున్నారు, మనం అప్లాడ్ చేద్దాం. వాళ్ళు అప్పుడు ఇది కోర్టుకి వెళ్ళి అప్ చేయవలసి, ఎన్జిటికి వెళ్ళి అప్ చేయవలసి. స్టేట్ గవర్నమెంట్ తప్పులేదంటారా? స్టేట్ గవర్నమెంట్ తప్పులేదంటారా? అఫ్ కోర్స్ మీరు అన్న పాయింట్ వాళ్ళు తప్పు ఉన్నది, వాళ్ళు తప్పు ఉన్నది, వాళ్ళు తప్పు ఉన్నది, మిగతా వాళ్ళు కూడా తప్పు ఉన్నది కదా. వాళ్ళు తప్పు చేసామని ఏదో కారణాలకు చేశారు అని పెట్టారు. ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్ ఎక్కడో అన్నాడు, ఇదంతా డబ్బు 1,25,000 కోట్లు పెట్టి తినేయటానికి ఇక్కడ కట్టకూడదు, అక్కడ కట్టకూడదు అన్నది బాగానే ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ తప్పు ఉన్నది, వీరందరిది తప్పు ఉన్నది. మొత్తం ఫెయిల్ అయిందా? సిస్టమ్ ఫెయిల్ అయిందా అంటే నేను సిస్టమ్ ఫెయిల్ అయిందని నేను భావిస్తాను. ఓకే ఓకే, వెల్కమ్ బ్యాక్ పుల్లారావు గారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అమర్నాథ్ గారు, ఈ విషయంలో నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మొదటి నుంచి కూడా విమర్శలు ఉన్నాయి. సరే అప్పుడంటే రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చు, కానీ కొన్ని ఆధారాలు కూడా బయటపడిన తర్వాత అసలు ప్రాజెక్టు కట్టడం ఉద్దేశమే అవినీతి కోసం కట్టారా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దానిలో అనుమానమే అవసరం లేదు రాజుగారు, 100% ఇప్పుడు మనకు రోడ్డు మీద వెళ్తూ ఒక యాక్సిడెంట్ జరగడానికి, ఒక కోల్డ్ బ్లడెడ్ క్రైమ్ జరగడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో కాళేశ్వరం స్కామ్ ఏదైతే ఉందో అది ఒక కోల్డ్ బ్లడెడ్ స్కామ్. అది అంటే డబ్బులు మేయటానికి మాత్రమే ఏకైక లక్ష్యంతోని చాలా కేటగారికల్ గా దాన్ని ఒక పద్ధతి ప్రకారం. మీకు నేను 2-3 విషయాలు చెప్తాను. మొన్న సిఏజీ వాళ్ళు ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చాడు, 280 పేజీల రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో కొన్ని స్టార్క్లింగ్ ఎవిడెన్సెస్ చెప్పారు వాళ్ళు. మొట్టమొదటిది ఏంటంటే, అంటే ఈ సిడబ్ల్యూసి డిజైన్ విషయం. సరే డిజైన్ అనేది ఇప్పుడు పుల్లారావు గారు కావచ్చు, లేకుంటే ఈవెన్ బట్టి విక్రమార్క గారు కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, వాళ్ళు ఏదో పొరపాటు జరిగింది, మీరు ప్రజల వద్దకు వచ్చి క్షమాపణ చెప్పండి అనేది అంటున్నారు. దానికి మళ్ళీ వస్తాను. సిఏజీ చెప్పిన 2-3 విషయాలను నేను మీకు చెప్తాను. ఒకటి, అసలు కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఇలాంటి ప్రాజెక్టులకు చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఇది ఒక గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్ గా వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేశారంటే కేఐపిసిఎల్ అని కాళేశ్వరం ఇరిగేషన్ పవర్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని క్రియేట్ చేసి దాని నుంచి ఆఫ్ బడ్జెట్ లోన్ తీసుకున్నారు. అంటే బడ్జెట్ లో పెట్టకుండా మీరు బయట అంటే పిఎఫ్సి కావచ్చు, ఆర్ఈసి కావచ్చు, వాళ్ళకి లోన్లు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ బ్యాక్డ్ గ్యారంటీస్ ఇచ్చి తీసుకున్నారు. ఇలాంటి ప్రాజెక్టు ఖచ్చితంగా అంటే అలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది ఎవరైనా అడుగుతారు, బ్యాంక్ అయినా అడుగుతుంది, మీరు నేను ఎవరు తీసుకెళ్ళినా అదే. సో కాస్ట్ బెనిఫిట్ రేషియోను చాలా ఎగ్జాజరేట్ చేశారు. అంటే అబద్ధాలు చెప్పారు. 10 రూపాయలు దానిలో ఖర్చు అయ్యేది ఓన్లీ 2 రూపాయల ఖర్చు అవుతున్నాయని చెప్పారు. ఒక టీఎంసీ వాటరు 10,000 ఎకరాలకు మాత్రమే అది వాటర్ ఇవ్వగలుగుతుంది. కానీ ఒక టీఎంసీని వీళ్ళు 17,800 ఎకరాలకు వాటర్ ఇస్తుందని చెప్పారు. అంటే నేను చెప్తున్నా ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్. రెండోది, 8 అంటే ఒరిజినల్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు, సరే నేను ఆ డీప్ డిస్కషన్ లోకి వెళ్ళట్లేదు. అక్కడి నుంచి వాళ్ళు మార్చినప్పుడు 80,000 కోట్లకు సిడబ్ల్యూసి పర్మిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఏది 81,911 crores. బట్ ఆల్రెడీ ఇప్పటి వరకు 86,000 కోట్లు ఆల్రెడీ ఎక్స్పెండిచర్ చేశారు. ఆ ఎక్స్పెండిచర్ కు అక్కడ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ యొక్క ప్రపోర్షన్ ఎంత అంటే ఓన్లీ 75%. అంటే ఇంకా 25% ప్రాజెక్ట్ బాకీ ఉన్నది. దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఫర్దర్ గా చేస్తే టుడేస్ ఎక్స్పెండిచర్ అంటే ఇవాళ లెక్కలు కానీ
ఇవన్నీ కూడా ఎలాగో మిస్ మేనేజ్మెంట్ అయింది, అవినీతి జరిగింది. మిస్ మేనేజ్మెంట్ కాదు, నేను అక్కడికే వస్తున్నా. అసలు మిస్ మేనేజ్మెంట్ అనే మాట మనం ఆడొద్దు. ఇది ఖచ్చితంగా ఒక క్రైమ్. ఈ క్రైమ్ ఎందుకు చేశారంటే, అసలు ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాక ముందే 26 టెండర్లు పిలిచి ఆర్డర్లు ఇచ్చేసారు. దాదాపు 500 సబ్ కాంట్రాక్టర్లకు ఆర్డర్లు వెళ్ళిపోయినాయి అప్పటికి. అంటే డిపిఆర్ మీరు ఒక పక్క అసలు ప్రాజెక్ట్ ఎలా ఉండాలి, డిజైన్ ఎక్కడ, మేడిగడ్డ దగ్గర ఉంటుందా, అన్నారం దగ్గర ఉంటుందా, సుందిల దగ్గర ఉంటుందా, బ్రిడ్జ్ సైజ్ ఎంత ఉంటుంది, ఎన్ని పైర్స్ ఉంటాయి, అసలు ఇవన్నీ లెక్కలకు రాకముందే యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్, మీరు ఆల్రెడీ దానికి టెండర్లకు పిలిచేసి టెండర్లు కూడా ఇచ్చేసిరు. 26 ప్యాకేజీలు, అంటే మొత్తం 56 ప్యాకేజీలలో 26 ప్యాకేజీలు టెండర్లు పిలిచి ఇచ్చేసిరు. అంటే 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్రెడీ గివెన్ యాజ్ టెండర్స్. రైజ్ చేసినటువంటి ఒక డౌట్, ఒక క్వశ్చన్కు మీరేమైనా సమాధానం చెప్తారా? అంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పు డెఫినెట్గా ఉంది, బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ సంబంధిత సంస్థలు ఏవైతే ఉన్నాయో, డ్యామ్ సేఫ్టీ అథారిటీ కావచ్చు, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, ఇంకా ఏదైతే పర్యావరణ అనుమతులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎందుకు ఉపేక్షించారనేది పుల్లారావు గారి క్వశ్చన్. దానికైనా సమాధానం అంటే వాళ్ళు ఎందుకు ఉపేక్షించారంటే సింపుల్ సార్, వాళ్ళు ఉపేక్షించలేదు. ఇప్పుడు మీరు వెళ్ళి సార్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ సార్, గవర్నమెంట్ అంటే బాధ్యతాయుతమైన ఒక రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి, మీరు కేసీఆర్ సీఎం అయిన మొదటి రోజే వెళ్ళిన ఇట్లా ప్రాజెక్ట్ కడతా అంటే నువ్వు దొంగనా కొడుకు అని ఎవరు అనలేరు కదా. సింపుల్ గా మీరు ఎందుకు పాజిటివ్ దృక్కోణంతోనే వాళ్ళు కడుతున్నారు అని అనుకోవచ్చు. అట్లా అనుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఇంతకుముందు UPA 1 UPA 2 ఉన్నప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టు జయరాం రమేష్ 300 రోజులు 500 రోజులు ఆ ఫైల్ పెట్టుకొని వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తే చేస్తారు అని మనం చాలా స్టోరీస్ విన్నాం కదా, పేపర్లలో చదివాం కదా. అలా జరగకుండా ఉండడానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ 15 రోజులలో రీజనల్ ఆఫీస్ చెన్నై ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత విత్ ఇన్ 2 months లో ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో కమిటీ, ఏదైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కమిటీ ఉంటుందో వాళ్ళు ఇవ్వాలి. ఇట్లా రూల్స్ పెట్టారు మోడీ గారు. లేకపోతే దానికి ఖచ్చితమైన రీజనింగ్ ఇవ్వాలి. ఎస్, దీని గురించి నేను దీన్ని ఆబ్జెక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ మీద ఆ ప్రెషర్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవ్వడం తప్పు కాదు. కాళేశ్వరానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వల్ల ఇప్పుడు ప్రాబ్లం రాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఫండమెంటల్ ఆబ్జెక్టివే అవినీతి, ప్రాథమిక లక్ష్యం అవినీతి. సో ప్రాథమిక లక్ష్యం అవినీతి ఉన్నప్పుడు అది ఎప్పుడు తెలుస్తుంది? ఎవెన్చువల్ గా తెలుస్తుంది. ప్రాథమిక లక్ష్యంలో ఎప్పుడు తప్పులు పోతాయంటే ఇది. అంటే రాజుగారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏదైతే కాళేశ్వరంలో తప్పు ఎవరిది అనే ఒక సబ్జెక్టులో ఖచ్చితంగా 100% BRS గవర్నమెంట్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి, ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా పద్ధతి ప్రకారము స్టెప్. ఎందుకంటే ఒక కంపెనీ ఉందండి, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, 3000 కోట్ల ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీ 2014 కన్నా ముందు సడన్ గా 75,000 కోట్ల ఆర్డర్ బుక్ ఎట్లా వచ్చిందండి ఒక కంపెనీకే? సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్ అనమాట. ఈ గేమ్ లో సరే వాళ్ళు దానిలో డబ్బులు ఎవరు తీసుకున్నారు ఏందనేది ఎవెన్చువల్ గా వస్తుంది. కోర్టులు ఉన్నాయి భారతదేశంలో, లా ఇంకా జ్యుడిషియరీ వర్కింగ్ ప్రాపర్లీ. CAG చాలా క్లియర్ గా CAG చెప్పింది. ఏం చెప్పింది? ప్రతి 100 పైసలు అంటే 1 రూపాయిలో వీళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో 52 పైసలు మాత్రమే ఉపయోగపడుతున్నది, 48 పైసలు వీళ్ళు వృధా చేశారు అని వాళ్ళు ఒక కంక్లూజన్ ఇచ్చేసారు. ఏది? అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. నేను మళ్ళీ CAG అంటే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ కిందనో లేకుంటే స్టేట్ గవర్నమెంట్ కిందనో పనిచేసే సంస్థ కాదు. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అంటే ఎలక్షన్ కమిషన్ ఎట్లా పనిచేస్తుందో CAG అట్లాగే పనిచేస్తుంది, ఇండిపెండెంట్ గా, అటానమస్ బాడీ. అంటే సుప్రీంకోర్టు పనిచేసినట్టు, ఒక ట్రిబ్యునల్ పనిచేసినట్టు పనిచేస్తుంది. సో అట్లాంటిది కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఏం చెప్పారు? మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత 20 లక్షల ఎకరాలను అది ఆయకట్టును స్టెబిలైజ్ చేస్తుంది. 16 లక్షల ఎకరాలు అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 40 లక్షలు టోటల్, 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును యాడ్ చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్టెబిలైజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు CAG వాళ్ళు మొన్న రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఏమిచ్చారు? SRSP స్టెబిలైజేషన్ అంటే శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ స్టెబిలైజేషన్, దాని కింద ఉన్న స్టెబిలైజేషన్, తర్వాత మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజేషన్ తో కలిపి కూడా 18 లక్షలు అయితలేదు. అంటే కంప్లీట్ గా చెప్పిన లెక్కలన్నీ కూడా వాళ్ళు చెప్పిన లెక్కలకి ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవానికి అసలు ఎక్కడ పొంతన లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైతే అంటే ఈ లెక్కలన్నీ కూడా మీరు ఇందాక పుల్లారావు గారు అన్నట్టు ఈ లెక్కలన్నీ కూడా
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే మీరు సోకాల్డ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావచ్చు, సిడబ్ల్యూసి కావచ్చు, ఇవన్నీ ఈ లెక్కలను ఎప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోవు. ఎందుకంటే వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇప్పుడు సపోజ్ మనం మన ఓన్ డబ్బులతోని మన ఇంట్లో మనం ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఓన్లీ వాళ్ళు ఏం చూస్తారు, మీ డిజైన్ ప్రకారం మీరు క్లియర్ గా చేస్తున్నారా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారా, గోడకు తక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారా అనేది వాళ్ళు ఎందుకు చూసుకుంటారు? వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళకి వెళ్ళి మొదటి నుంచి కూడా మా స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోని మేమే కట్టుకుంటాము మొదటి నుంచి కూడా. అంటే చాలా సార్లు ఇప్పుడు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినప్పుడు కావచ్చు, మిగతా సందర్భాలలో మీరు జాతీయ హోదా కోసం ప్రయత్నించండి అని కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ మా వైపు నుంచి కూడా అడిగినప్పుడు కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కనీసం ప్రయత్నం చేయలేదు, ఒక లెటర్ కూడా రాయలేదు. మీరు అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసినంత వరకు అయితే ఒక లెటర్ కూడా రాయలేదు జాతీయ హోదా ఇవ్వండి అని, రైట్? ఉట్టిగానే బయట మాట్లాడాడు. సో అంటే సమ్మరైజింగ్ ఆల్ మై ఆర్గ్యుమెంట్స్, బీజేపీ వైపు నుంచి కావచ్చు, నా పర్సనల్ అబ్జర్వేషన్స్ కావచ్చు, ఇది ఖచ్చితంగా ఒక ప్రీ ప్లాన్డ్, ఒక కోల్డ్ బ్లడెడ్ కరప్షన్ స్కామ్ అండి. ఇక ఇంతకన్నా దీనికి చెప్పడానికి ఏందో అది క్లియర్ గా రుజువు అవుతున్నది. ఎందుకంటే ఏదో 15 సంవత్సరాల తర్వాతనో 25 సంవత్సరాల తర్వాతనో ఒక రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే ఆర్సీసీ స్ట్రక్చర్ కుంగిపోయింది అంటే దర్ ఇస్ స్టిల్ ఎ మీనింగ్. ఎందుకంటే స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ ఉండవచ్చు, టెక్టోనిక్ ప్లేట్స్ చాలా ఉంటది. బట్ ఇప్పుడు వితిన్ 3 years లో, వితిన్ 4 years లో మీరు పైర్స్ స్ట్రక్చర్ కుంగిపోవడము, లేకుండా విరిగిపోవడము, పిల్లర్స్ ఒరిగిపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే నాణ్యత లోపం. అంటే దీనిలో ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, తర్వాత డిప్యూటీ సీఎం కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళు బయట మైకులో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఒక్కళ్ళు కూడా ఒక్క కాంట్రాక్టర్ పేరు మాట్లాడతలేరు. ఇప్పుడు మేడిగడ్డ రిపేరు కాంట్రాక్టర్ చేస్తాడా లేకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ చేస్తుందా అనే దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. 12 గంటల ఒక సెంటెన్స్ 12 గంటల ప్రజెంటేషన్ తర్వాత కూడా అసెంబ్లీలో ఇటుపక్క వాదనలు అటుపక్క వాదనలు విన్న తర్వాత కూడా వాళ్ళు ఒక కంక్లూజన్ కు రాలేకపోయినారు ఎవరు రిపేర్ చేస్తారు అనే దాని మీద. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి, మనము పోరాడాల్సినవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.